అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి సింగిల్ ఫేజ్ ప్రివెంటర్‌ని యూజ్ చేసుకొని డూ-వైర్ స్టార్టర్‌కి వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనే దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. సో, సింగిల్ ఫేజ్ స్టార్టరే కాకుండా సింగిల్ ఫేజ్ ప్రివెంటర్‌తో డూ-వైర్ స్టార్టర్‌కైనా చేయొచ్చు, రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్‌కైనా చేయొచ్చు, అలాగే స్టార్ డెల్టా స్టార్టర్‌కైనా చేయొచ్చు. ఎనీ స్టార్టర్ సింగిల్ ఫేజ్ ప్రివెంటర్‌ని యూజ్ చేసుకొని చేయొచ్చు. ఓకే. సో, సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ అనేది ఏం చేస్తది సార్ అంటే, సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ అనేది ఇన్‌కేస్ ఏమైనా ఫెయిల్యూర్ అయినా ఈ యొక్క ప్రివెంటర్ నుంచి మనం కంట్రోలింగ్ అనేది చేస్తున్నాం. సో, ఇన్‌కేస్ 3 ఫేజ్ సప్లైలో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, ఫేజ్ సీక్వెన్స్ ఏమైనా చేంజ్ అయినా ఇదేం చేస్తదంటే ఆటోమేటిక్‌గా రిలే అనేది యాక్టివేట్ అయ్యి ఆ యొక్క సర్క్యూట్‌ని ఆఫ్ చేసేస్తది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక 3 ఫేజ్ సప్లై అనేది ఫస్ట్ నేను తీసుకుంటాను. ఓకే. సో, 3 ఫేజ్ సప్లైని ముందు తీసుకుంటాను నేను. సో, డూ-వైర్ స్టార్టర్ ఫస్ట్ డ్రా చేసేద్దాం ఫస్ట్. ఓకే. ఈజీగా ఉంటది. సో, ఇది డూ-వైర్ స్టార్టర్ గీసేస్తున్నాం ముందు. సో, మనకిప్పుడు ఏం కావాలి? ఫ్యూజ్ యూనిట్ కావాలి. ఓకే. సో, ఎక్కడికెళ్ళినా మీరు చూడండి డీ-వైఎల్‌లే ఉంటాయి. స్టార్ డెల్టాలు రేర్. ఇప్పుడంతా చిన్న చిన్న మోటార్సే ఉంటున్నాయి ఎక్కువ. సో, వాటికి కూడా వీఎఫ్‌డీస్‌ని యూజ్ చేస్తున్నారు. ఎక్కడో స్టార్టర్స్‌ని యూజ్ చేస్తున్నారు. ఓకే. సో, మాక్సిమం పెద్ద పెద్ద ఆహ్, ఆటోమేషన్ ఇండస్ట్రీలో ఎక్కువ వీఎఫ్‌డీలనే ప్రిఫర్ చేస్తున్నారు. తక్కువ రేర్ అనమాట కాంటాక్టర్స్ అనేవి. సో, వాటి మీద కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను ప్రాక్టికల్‌గా. సో, నాకు కొంచెం మీ సపోర్ట్ అవన్నీ ఉంటే నేను ఏదైనా చేయగలను. మీరు ఏవి కోర్సెస్ అవి డౌన్లోడ్ చేసుకోకుండా, చూడకుండా ఉంటే నేనేమి చేయలేను. మీరు కోర్సెస్ డౌన్లోడ్ చేసుకొని బై చేసుకుంటేనే ఆ వచ్చే ఇన్‌కమ్‌తోనే నేను ఏమైనా చేయడానికైనా ఉంటది. సో, మీరు కంపల్సరీగా కోర్సెస్ బై చేస్తే ఆ వచ్చే ఇన్‌కమ్‌తోనే మళ్ళీ మీకు ఏమైనా కొత్తవి ఏమైనా నేర్పించుద్దామనే కొద్దిగా ఆలోచన అనేది ఉంటదనమాట. ఓకే. సో, ప్రతీదీ నేను మీకు చెప్తాను. నాకొచ్చే నాలెడ్జ్ మొత్తం మీకే ఇచ్చేస్తాను. ఓకే. సో, నెక్స్ట్ ఏం చేయాలి? ఇదిగోండి ఈ విధంగా. ఓకే. సో, ప్రతి దానికి నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్లుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఓకే. నా నంబర్ కూడా మీకు పెడతాను. మనకి ఓన్లీ ఈ సబ్‌స్క్రైబర్స్ అంటే ఈ యాప్ సబ్‌స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళకి నంబర్ కూడా ఇస్తాం. ఓకే. ఇప్పుడు మనం ఏం చేసాం కంట్రోల్ వైరింగ్ చేస్తాం. తర్వాత ఇప్పుడు పవర్ వైరింగ్ దగ్గర పడిపోయింది. సో, పవర్ వైరింగ్ అనేది చేసేసిన తర్వాత ఇది పవర్ వైరింగ్ అనమాట. ఓకే. డీ-వైర్ స్టార్టర్‌కి పవర్ వైరింగ్. అంతే కదా! అంతే కదా! ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఒక ఫేజ్ ప్రివెంటర్‌ని తీసుకుంటున్నాం. సో, ఇది ఫేజ్ ప్రివెంటర్ అనమాట. ఓకే. సో, ఇది ఇలా. ఓకే. దీన్ని మనం రొటేట్ చేసేస్తాం ఇటు పక్క. సో, ఫస్ట్ నేనేం చేస్తాను, L1 అని ఉంది కదా! సో, ఇక్కడ L1 అనే ఇవ్వండి. సో, L2 అని ఉంటే L2కే ఇవ్వాలి. ఓకే. హుహు. ఓకే. L3 ఉంది కదా! L3కే ఇచ్చేసాను. ఇప్పుడు కరెక్ట్‌గా ఉందనమాట. ఇప్పుడు మీరు చూడండి దీన్ని ప్లే చేస్తాను ఇప్పుడు. సో, ఇప్పుడు కరెక్ట్‌గా L1 ఇచ్చాం. L2కి ఇచ్చేసాం. L3కి ఇచ్చేసాం. ఇప్పుడు చూడండి దీన్ని సపోజ్ నేనేం చేస్తాను, L2 అనేది L3కి ఇస్తాను. L2 అనేది L3కి ఇచ్చాననుకోండి, అప్పుడు ఏమవుద్దో చూడండి సర్క్యూట్ అనేది ఆగిపోద్ది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే L2 ఏదైతే ఉందో L3కి కనెక్ట్ చేస్తున్నాను. మీకు చూపించడం కోసమే ఇంకేం కాదు. సో, L3 ఏమో L2కి ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఆగిపోయింది చూసారా? సో, ఇండికేషన్ ఏమొచ్చింది? ఆగిపోయింది. ఓకే. ఇదనమాట. సో, ఇది మీరేం చేయాలంటే ఇక్కడ ఇన్‌కమింగ్‌లోనే కనెక్ట్ చేసేయండి పర్వాలేదు. ఓకే. సో, అవుట్‌పుట్‌లో ఈ ఫ్యూజుల తర్వాత ఓవర్‌లోడ్ రిలే ఉంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ట్రిప్ చేసేస్తది. ఓకే. ఇక్కడే కనెక్ట్ చేసేసాను. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ U1 నుంచి మనం కంట్రోలింగ్ చేయాలనమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తాను, కంట్రోల్ వైరింగ్ కోసం ఒక ఎంసీబీ తీసుకుంటాను. కంట్రోల్ వైరింగ్ కోసం ఒక సింగిల్ ఫేజ్ సర్క్యూట్ బ్రేకర్‌ని తీసుకుంటాను. ఆహ్, సో, ఒక్కసారి
దీన్ని ఇలా కొద్ది కింద దించేస్తే మనకి ఇక్కడ నుంచి పవర్ వస్తుంది. అది సరిపోయింది కదా. సో ఇది Q1 అనేది సర్క్యూట్ బ్రేకర్. ఇప్పుడు దీనిలో మనం ఏం చేయాలంటే NONC ఉంటుంది. ఓకే, సో NONC ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, NO తీసుకోవాలి ఇక్కడ. సో U1 NO తీసుకోవాలి. ఓకే, సో NO తీసుకుందాం. ఇప్పుడు NO ఆక్సిలరీ కాంటాక్ట్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను దీనికి ఇలా. ఇప్పుడు ఇది U1 కదా, U1కి మార్చేద్దాం ఇప్పుడు. సో ఓకే, U1గా మార్చేసాం. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దామా. చూసారా, ఇక్కడ ఫేస్ ఇంటర్చేంజ్ చేసాం కాబట్టి ఇది ఆన్ అవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఫేస్లో ఇంటర్చేంజ్ చేయాలి, లేదంటే పని చేయదు ఇది ఫేస్ ప్రివెన్షన్. L2 ఉంటే L2కి మాత్రమే ఇవ్వాలి. ఓకే, L3 ఉంటే L3 ఉంది కదా, L3కి మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, సో U1 అనేది క్లోజ్ అయ్యింది. ఇందాక మనం ఫేస్లో ఇంటర్చేంజ్ చేయడం ద్వారా U1 అనేది ఓపెన్లో ఉంది. సో అందుకనే మనం ఫేస్ సీక్వెన్స్ అనేది ఇది సింగిల్ ఫేస్ ప్రివెన్షనే కాకుండా ఏదైనా ఫేస్ ఫెయిల్యూర్ అయినా, ఫేస్ ఇంటర్చేంజ్ అయినా ఇది ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, సో ఎస్పెషల్లీ ఇది పంపులకు వాడతారు. పంపులు ఎప్పుడు రివర్స్ రొటేషన్లో తిరగకూడదు. అది ఏదైతే దానికి డిజైన్ చేసిన రొటేషన్ ఉందో ఆ రొటేషన్లో మాత్రమే తిరగాలి. అందుకోసం ఇది వాడతారు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీని తర్వాత మనం ఏం చేయాలి, ఓవర్లోడ్ రిలే తీసుకోవాలి. ఓకే, సో ఓవర్లోడ్ రిలే NC తీసుకోవాలి. ఓకే, సో ఇదన్నమాట. ఓకే, దీన్ని F2గా మార్చేద్దాం. నెంబర్ 2 వేసుకోండి, ట్యాగ్లోకి వెళ్ళండి. లేదు, F2గా మారిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, NO పుష్ బటన్, NC పుష్ బటన్, NO పుష్ బటన్, కాంటాక్టర్, ఇంతే. ఇంక మళ్ళీ సేమ్ ప్రాసెస్. NC పుష్ బటన్, NO పుష్ బటన్, కొద్దిగా పైకి అడ్జస్ట్మెంట్, కొద్దిగా మనకి ప్లేస్ దొరకాలి, కొంచెం దొరికితే. ఓకే, ఒక్కసారి. ఓకే, ఇప్పుడు కాంటాక్టర్ KM1. సో ఇదన్నమాట. సో ఇలా కలుపుతున్నాను. ప్రతిదీ నేను ఎలా చేస్తున్నానో మీరు ప్రాక్టికల్గా అలాగే వైరింగ్ చేయండి. సో నేను ఆ వైరింగ్స్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను సో తొందరలోనే. ఓకే, న్యూట్రల్ కూడా ఇచ్చేసాం. సో ఇప్పుడు మీరు చూడండి, దీన్ని మనం ఆన్ చేయాలనుకుంటే ఫ్యూజన్ క్లోజ్ చేస్తున్నాం, ఇది క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఆన్ అయింది. చూసారా, ఎందుకంటే ఫేస్ సీక్వెన్స్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఉంది. సో ఫేస్ సీక్వెన్స్ని ఇందాక మార్చాం కదా, అప్పుడు ఏమైంది, U1 ఏదైతే ఉందో ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని హోల్డింగ్ పెడతాను. ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది కదా మోటరు. సో ఇప్పుడు మనం ప్రెస్ చేసి రిలీజ్ చేసి వదిలేగానే మోటార్ అనేది ఆన్ అవ్వాలి. అందుకోసం మనం ఏం చేస్తున్నాం, ఒక NO ఆక్సిలరీ కాంటాక్ట్ని తీసుకుంటున్నాం. ఓకే, ఈ విధంగా కనెక్ట్ చేసేస్తున్నాం. దీనికి నేమింగ్ అనేది ఇస్తున్నాం, KM1. అంతే, సర్క్యూట్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. చూడండి, ఆన్ చేసేస్తున్నాను. చూసారా, ఆన్ అయింది. ఆఫ్ చేయగానే ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూడండి, రియల్గా ఇప్పుడు నీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇప్పుడు ఆన్ అయింది కదా, ఆన్ చేయగానే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇప్పుడు దీన్ని నేను ఇంటర్చేంజ్ చేస్తున్నాను ఫేజ్ని. అంటే L2 అనేది L3కి ఇస్తున్నాను, L3 అనేది L2కి ఇస్తున్నాను. సో L2 అనేది ఏం చేస్తున్నాను చూడండి, L2 అనేది L3కి ఇచ్చేస్తున్నాను. L3 అనేది L2కి ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఆన్ అవుదా చూసారా, ఆన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి, ఆన్ చేసినా ఆన్ అవ్వదు. చూసారా, పవర్ అనేది రాలేదు. దీని లోపల రిలే ఉంటుంది. సో ఫేస్ సీక్వెన్స్ కరెక్ట్గా అయితేనే ఇది రిలే యాక్టివేట్ అవుతుంది అనమాట. ఓకే,
ఇదనమాట. సో, ఈ విధంగా మనకి ఫేజ్ సీక్వెన్స్‌ని యూజ్ చేసుకొని మనం వైరింగ్ అనేది చేస్తాం.